గౌతమ్. ఎందుకు? గౌతమ్ 2.0 కదా. గౌతమ్ 2.0 బాగా ఆడుతుంది ఇప్పుడు ఆడు గేమ్స్. అది ఆల్మోస్ట్ 100 days దగ్గరికి వచ్చింది కదా. ఎన్ని రోజులు మీరు గౌతమ్ని ఏం చూసి ఇష్టపడ్డారు? అంతే అంటే అలా ఎక్కువ పాయింట్స్ మాట్లాడుతుంటాడా? అంటే పాయింట్స్ మాట్లాడుతుండు, ఎగెనెస్ట్ ఎవరు ఉంటే కూడా పాయింట్స్ గేమ్ ఆడుతుండు, గెలుస్తుండు, కప్పు గౌతమే కొడుతుంది నా ఫీలింగ్. గౌతమ్ కాకుండా సెకండ్ కోరుకున్న వాళ్ళు ఎవరు లేరు. పక్కా గౌతమ్. అంటే సెకండ్ ప్లేస్ నిఖిల్కి ఇస్తాం. సో టాప్ 5కి ఎవరెవరు వస్తారు? టాప్ 5కి గౌతమ్, నిఖిల్, ప్రేరణ, అవినాష్. సో పృథ్వీ తేజ పోవడం వల్ల మీకు ఏమన్నా అంటే ఉంటే బెటర్ అనిపించిందా, వెళ్ళిపోవడం? లేకపోతే బెటర్. అంటే కొంతమంది ఒపీనియన్ ఏంటంటే హౌస్లోనే వాళ్ళకన్నా బెటర్ పర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి. ఎవరు లేరు, అందరూ అంటాను మాత్రమే చేస్తారు. గౌతమ్ బాగా చేస్తుంది పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టెన్షన్ వచ్చే అబ్బియే. ఓకే. మనం బాగా అంటే బాగా పార్టిసిపేట్ చేస్తాడు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ తేజ వీళ్ళు అసలు వెళ్ళేది లేకుండే, అసలు ఉండేది ఇంకొక వీక్, నెక్స్ట్ వీక్. అబ్బి అయితే నాకు తెలిసి నాకు విన్నర్ కూడా అబ్బి అనిపిస్తుంది. పృథ్వీగా బాగానే ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఎవరి పేరు చెప్తారు? హౌస్లో ఉండవు అంటే ఇక ఇప్పుడు విన్నర్ అబ్బి కాబట్టి వాళ్ళందరూ ఉండరు కదా. ఇక నెక్స్ట్ వీక్ అయితే కొంతమంది ఉన్నారంటే ఎవరు టాప్ ఎవరు వస్తారనుకున్నా మీ ఫేవరెట్ కంటెంటర్? అబ్బియే. అది ఎందుకు? ఎందుకంటే మంచిగా డిఫెండ్ చేస్తాడు కదా, మంచిగా ఉంటాడు హౌస్లో, అందరితో మంచిగా ఉంటాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు. అది ఒకవేళ అభి కాకపోతే ఎవరు నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు? పృథ్వీ సారీ. నెక్స్ట్ అంటే ఇంకెవరు ఉన్నారు? నిఖిలైనా. లేడీస్లో ఎవరు బాగా ఆడతారు? లేడీస్లో అంటే ఇక ఆమె ఏం పేరు లేడీస్లో? బిగ్ బాస్ చూస్తాను. ఓకే, మీ ఫేవరెట్ కంటెంటర్ ఎవరు? గౌతమ్. ఎందుకు? ఎందుకంటే జెన్యూన్ అనిపిస్తుంది. ఒకటేనా అంటే ఐ డోంట్ నో, బట్ నాకు గౌతమే వాళ్ళందరికంటే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చారు, వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కదా. సో వాళ్ళందరూ ఏంటంటే ఇతన్ని అంటే పంపించేదాము అది ఇది అని అంటే ఈయన జడ్జ్ చేస్తున్నాడు కదా వాళ్ళందరికీ. ఈయన డామినేటింగ్ అట్లా జెన్యూన్. గౌతమ్ కాకుండా నిఖిల్ అంటే ఇష్టం. సో మొన్న సాటర్డే సండే ఎలిమినేషన్స్ అయినాయి కదా. సో చాలా మంది ఫీలింగ్ ఏంటంటే మంచి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకా అంటే వాళ్ళకన్నా కొంచెం డౌన్ పర్ఫార్మెన్స్. మేబీ పృథ్వీ వల్ల పృథ్వీ ప్లేస్లో విష్ణు వెళ్ళిపోయేది ఉండే, ఐ థింక్ నా ఫీలింగ్. సో టాప్ 5 ఎవరెవరు ఉండొచ్చు? గౌతమ్, నిఖిల్, నబీల్, ఇంకా అవినాష్, రోహిణి. ఈ సీజన్ నచ్చిందా బిఫోర్ సీజన్? మీ ఫేవరెట్ సీజన్ ఏదైనా ఉందా? సోహెల్ ఇంకా అఖిల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.